పవర్ స్టార్ గారి చూడండి ఖమ్మం నుంచి వచ్చిన మేము ఇప్పుడు గుంజుకొని వాళ్ళు బ్లాక్లో అమ్ముకున్నారు. మా పరిస్థితి ఏంది చెప్పాలి. ఇప్పుడు బయట ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నాం. ఇలాంటి సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోవడం ఇది చాలా దురదృష్టకరం. ఇలా ఇంత పెద్ద నిజాయితీలో ఇలాంటివని పెట్టి పవర్ స్టార్ ఫ్యాన్స్ని చాలా హర్ట్ చేస్తున్నారు భయ్య. ఇది చాలా తప్పు. మాకు అదొక తృప్తి. మేము పవన్ కళ్యాణ్ అభిమానం కాబట్టి ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. బౌన్సర్ల చేతిలో టికెట్లు ఉన్నాయి. అక్కడ టికెట్లు వాళ్ళ పాసులు చాలా మందిని పంపించేశారు టికెట్లు లేకుండానే. మరి అక్కడ టికెట్స్ ఉన్న వాళ్ళేమో బౌన్సర్లు కొంతమంది బయట అమ్ముకున్నారు 1000 రూపాయలకి 2000కి. మరి మేనేజ్మెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదు. ఇక్కడ శిల్పకళా వేదిక మేనేజ్మెంట్ మొత్తం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. మేము ఫ్యాన్స్ ఇక్కడ కాదు, మాది పులివెందుల కడప డిస్టిక్. మేము కార్లు వేసుకొని ఒక 10 మంది దాకా వచ్చాం. ఒక 3-4 బండ్లు వేసుకుని వచ్చాం. కానీ మేము ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటే ఆఫీస్ దగ్గరికి పోండి, శరత్ మరార్ ఇంటి దగ్గర పోండి, మేము గేట్ పాస్ ఇస్తాం అది దీని పేర్లు రాసుకొని వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇవ్వలేదు. బౌన్సర్స్ అంతా వద్దు ఇక్కడ కాదు అక్కడ పోండి అని చెప్పి తిప్పారు పొద్దు నుంచి. కేవలం 2 పాసులే దొరికాయి. 10 మందిలో 2 పాసులు దొరికి వాళ్ళు 2 వెళ్ళారు. మిగతా వాళ్ళంతా అన్నం నీళ్లు లేకుండా ఇక్కడ పస్తులు ఉన్నారు. మేము 3 నుంచి ఇక్కడ ఉన్నామన్నా. పాసులు ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయండి సడన్గా ఇప్పుడు పాసులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న? అసలు పవర్ స్టార్ అభిమానానికి ఈ శిల్పకళా వేదికే సరిపోదు, ఇంకా పెద్ద ప్లేస్ పెడితే బాగుంటుంది అనేది మా చిన్న ఆశ. ఖమ్మం నుంచి వచ్చినామన్న, పాస్ తీసుకుర్రు లోన పంపిస్తామని మళ్ళీ గుంజుకొని అవతల బ్లాక్లో అమ్ముకున్నారన్న. పాస్ తీసుకున్నారు. విజయవాడ నుంచి వస్తే రాత్రి నేను వరంగల్ నుంచి వచ్చిన నా ఆధార్ కార్డు తీపించాను. తర్వాత ఒకవేళ షో షార్ట్ అయిన తర్వాత అయినా కానీ ఇక్కడ ఎంతోమంది ఉంటారు, ఒక 100-200 మంది ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఫ్రీగా పంపించి అక్కడ నిలబడి చూసే అవకాశమైనా వాళ్ళకి అదొక తృప్తి, మాకు అదొక తృప్తి. మేము పవన్ కళ్యాణ్ అభిమానం కాబట్టి ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పంపట్లే అన్న వాళ్ళు. ఇప్పుడు బయట ఉన్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఖమ్మం నుంచి లాకేసుకుని చింపేస్తున్నారన్న. ఉన్న పాసులు తీసుకుని వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారన్న. అక్కడ బయట ఇప్పుడు మేము ఎట్లా పోవాలి లోనకి? ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు వచ్చిన తర్వాత మీరంతా మీరుగా బౌన్సర్లను వాళ్ళని వీళ్ళని విఐపీలు తీసుకొని ఐడి ప్రూఫ్లు చూపించుకొని ఇళ్ళ కాడికి ఆఫీసుల కాడికి వచ్చి పాసులు తీసుకుంటే తర్వాత వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అటువంటప్పుడు గ్రౌండ్ అన్న ప్రొవైడ్ చేయాలి. ఈ శిల్పకళా వేదిక అంత కెపాసిటీ లేదు. మేము కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినాం. మార్నింగ్ 9 గంటలకు వచ్చినాం సార్. 9 గంటలకు వచ్చి టికెట్ కోసం పాస్ చాలా ప్రయత్నించినాం. పాస్ మాకు దొరకదు తెలియక. అయితే మాకు ఇక్కడ ఇందులో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ అందరికి చాలామందికి ఆల్రెడీ వాడిన పాసులు ఇచ్చి మనీ తీసుకుని మోసం చేశారు. ఎంత మనీ తీసుకున్నారు? అంటే ఆల్రెడీ చినిగిపోయింది ఇచ్చి మీకు మోసం చేస్తున్నారు. ఆల్రెడీ ఎంట్రీ చేసిన పాస్ ఉంటాయి కదా, అది మాకు ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడు. 350 రూపీస్ తీసుకున్నాడు. నా దగ్గర 350 తీసుకుంటే చాలా మంది దగ్గర ఎంతెన్నో తీసుకున్నారు. వీళ్ళ చాలా మంది దగ్గర 2000, 3000 ఎన్నో మంది తీసుకొని ఇలా మోసం చేశారు. మేమందరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న. పవర్ స్టార్ సినిమా కోసం ఎంత వెయిటింగ్ చేస్తున్నామంటే ఈ పొద్దు మాకు పాసులు దొరకలేదు. దొరికిన పాసులన్నీ వీళ్ళు వచ్చేసి బౌన్సర్లు వీళ్ళు బయట బ్లాక్లలో 1000కి 2000 అమ్ముకొని వీళ్ళు ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వీళ్ళు వెళ్ళిపోతే బయట ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? ఇలాంటి సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోవడం ఇది చాలా దురదృష్టకరం. ఇలా ఇంత పెద్ద నిజాయితీలో ఇలాంటివని పెట్టి పవర్ స్టార్ ఫ్యాన్స్ని చాలా హర్ట్ చేస్తున్నారు భయ్య. ఇది చాలా తప్పు. నిన్న మొన్న వాళ్ళందరికి ఇచ్చారు. మేము వెళ్ళి ఆఫీసులో అడిగితే లేవు అది అంటుండ్రు. ఫిలిం ఛాంబర్కి వెళ్ళాము, ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా కూడా లేవు మీకు లేవు, మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి, మా కార్లో డీజిల్ వేస్ట్ అంతా వేస్ట్, మాకు డబ్బులు వేస్ట్, వచ్చిన దానికి మాకు ఏం మిగిలింది? ఇప్పుడు ఫ్యాన్స్ అందరు చాలా మంది బయట వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ నిరాశతో వెనక్కి తిరగాల్సిందేనా? మేము ఒక్కొక్క ఊరి నుంచి వచ్చారు ఇక్కడ. వాళ్ళు బయట బ్లాక్లో అమ్ముకుంటుండ్రు బౌన్సర్స్ వాళ్ళు వీళ్ళని 500, 1000 రూపాయలు ఎట్లా బుద్ధి పడితే అట్లా. టాలీవుడ్లో ఎంతమంది హీరోలు ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎవరు ఉన్నారనేది ముఖ్యం. టాలీవుడ్లో పవర్ స్టార్ ఎంతమంది హీరోలు ఉన్నారనేది కాదు ముఖ్యం, ఎవడు ఉన్నాడన్నదే ముఖ్యం. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఎంతమంది వచ్చారన్నది కాదు ముఖ్యం, ఎవరు వచ్చారన్నది ముఖ్యం. జై పవర్ స్టార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.